ఆజాద్ గారు, ఆఫీస్‌లో చాలా మందికి ఎదురయ్యే సమస్య ఇది. హ్మ్. ఆడపిల్లల్ని గాని, లేదంటే బాస్ వేధిస్తుంటాడు. అవునండి. సెక్షువల్ హరాస్మెంట్ కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, వర్క్ ఇట్లాంటివి ప్రెషర్. చాలా చేస్తుంటారు. అవునండి. ఇలాంటి సమయంలో అతని మీద కేస్ పెట్టొచ్చా? ఒకటండి దీని గురించి అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కాకపోతే హ్మ్. మీకు 2 ముక్కలో చెప్తాను. ఓకే. ఇక్కడ ఆఫీసు అంటే చిన్న చిన్న ఆఫీసుల్లో ఒక వ్యవస్థ ఉంటది. పెద్ద మల్టీనేషనల్ కంపెనీలుంటాయి. అవును. పారిశ్రామిక సంబంధించిన కంపెనీలుంటాయి. అవును. నేను ముందు అక్కడి నుంచొస్తాను. పారిశ్రామిక సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసులున్నాయనుకోండి. అక్కడ లైంగిక నేరాలు అరికట్టడానికి ఒక కమిటీ ఎయ్యాలి కంపల్సరీ. ఓకే. అది క్లియర్‌గా ఉంది. చట్టంలోనే ఉంటది. బైలాస్‌లోనే ఉంటది. అచ్చా! ఆ కమిటీలో ఏంటంటే ఒక న్యాయవాది, ఒక వాళ్ళ సోషల్ సంబంధించిన యాక్టివిస్టు, అలాగే ఆ కంపెనీలో ఉన్న ఎండీఓ లేతే చైర్మనో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ కమిటీ ఉంటది. అక్కడ ఏదైనా లైంగికంగా సంబంధించినవి అంటే నేను పెద్ద పెద్ద కేసులు అంటలే. చిన్న చిన్నవి. అదేలెండి. చిన్న బెయిలబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో. సో, అవి ఏవైనా ఉన్నప్పుడు అక్కడ మిమ్మల్ని జరిగినప్పుడు ఈవ్ టీజింగ్ గానో, లేతే ఇంకేదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అక్కడ టచ్ చేయటమో, తాకటమో, డబుల్ మీనింగ్ మాట్లాడటమో, ఇలాంటి చిన్న అంశాలంటే వాళ్ళ దృష్టికి మీరు తీసుకురావాలి. హ్మ్. తీసుకొచ్చినప్పుడు అతనికి వార్నింగ్ ఎళ్తా ఉంటది. లేదు ఎక్కువగా ఎళ్తే అతని పైన క్రిమినల్ కేసు వీళ్ళే రిఫర్ చేస్తారు. అచ్చా! అదొకటి జరుగుతుంది. హ్మ్. అలా కాకుండా మనం పనిచేసే చోట లైంగికంగా వేధిస్తున్నారు. బాస్ వేధిస్తున్నాడు, వీళ్ళు వేధిస్తున్నారు అనుకోండి. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీరు కంప్లెయింట్ చేయొచ్చు. లేదా మహిళా పీఎస్‌కెళ్ళి కూడా మీరు కంప్లెయింట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు హ్యాక్ అయ్యాయని చెప్పి కొత్త కొత్త అవును. యాప్‌లు వచ్చినాయి కదా! దాని ద్వారా కూడా మీరు కంప్లెయింట్ చేయొచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే ఒకటి నేనేమంటున్నానంటే పనిచేసే చోట మీరు చాలామంది ఎప్పుడైతే లీనియస్ అనేది ఇవ్వద్దు. ఒకటి. రెండోదేంటంటే ఇలాంటి సంఘటన జరిగితే మీ భర్త గారికో లేతే అన్నదమ్ములకో చెప్పుకుంటం బెటర్. హ్మ్. చెప్పి అక్కడి నుంచి సామరస్యంగా ఎళ్ళండి. ఎందుకంటే ఓకే. ఒక మంచి మహిళ కోర్ట్‌కొచ్చి రేపు సాక్ష్యం చెప్పాలి. కోర్ట్ అవును. చుట్టూ తిరగాలి. ఇవన్నీ అవును. మీరు అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి ఏంటంటే మీకు ఉంది రక్షణ అనేది ఉంది. కాకపోతే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ ద క్యూర్ కదా! కరెక్ట్. నా ఉద్దేశ్యం అయితే అది. సూపర్. థాంక్ యూ సార్.